వెల్కమ్ టు పైథాన్ సిరీస్ ఇన్ తెలుగు. ఈ వీడియోలో మనం ప్రింట్, ఇన్పుట్ ఫంక్షన్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ మనం వర్చువల్ ఎన్విరాన్మెంట్ ఫోల్డర్ నుంచి కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి మన వర్చువల్ ఎన్విరాన్మెంట్ని యాక్టివేట్ చేయాలి. వన్స్ మనం యాక్టివేట్ చేశాక మనం ఇప్పుడు జూపిటర్ నోట్బుక్ని రన్ చేయాలి. యాక్చువల్గా నేను నా పైథాన్ ప్రోగ్రామ్స్ అన్నిటిని సేవ్ చేసేందుకు ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను. సో అది పైథాన్ బూట్ క్యాంప్ అని ఉంది. సో ఇది జూపిటర్ ఈఎన్వీలో ఉంది. సో దానికోసం నేను నా డైరెక్టరీని పైథాన్ బూట్ క్యాంప్కి చేంజ్ చేశాను. నెక్స్ట్ మనం జూపిటర్ నోట్బుక్ని ఇక్కడ నుంచి ఓపెన్ చేస్తున్నాం బై టైపింగ్ జూపిటర్ నోట్బుక్. వన్స్ మనం జూపిటర్ నోట్బుక్ ఓపెన్ అయ్యాక మన రైట్ సైడ్లో ఉన్న న్యూ మీద క్లిక్ చేసి నోట్బుక్ అని సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు మనకు అన్టైటిల్ నోట్బుక్ ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ #ప్రింట్, #ఇన్పుట్, #ఐడి, #టైప్ అని టైప్ చేశాను. నేను ప్రతి ఒక్క వర్డింగ్ ముందు హ్యాష్ట్యాగ్ సింబల్ని యూస్ చేశాను. ఈ హ్యాష్ట్యాగ్ సింబల్ పైథాన్లో కామెంట్స్ని రిప్రజెంట్ చేయడానికి యూజ్ అవుతుంది. సో పైథాన్లో మనం ఎప్పుడైనా ఏదైనా లైన్ని హ్యాష్ట్యాగ్తో స్టార్ట్ చేసినప్పుడు దాన్ని కంపైలర్ కామెంట్గా కన్సిడర్ చేస్తుంది. ఈ 4 లైన్స్ని నేను రన్ చేసినప్పుడు నాకు అవుట్పుట్ ఏం రాలేదు, బికాస్ ఇవన్నీ కామెంట్స్గా కన్సిడర్ అయ్యాయి. మనం ఏదైనా వాల్యూని డిస్ప్లే చేసేందుకు ప్రింట్ అనే ఫంక్షన్ యూస్ చేస్తాం. సపోజ్ నేను ఇప్పుడు z2h అని డిస్ప్లే చేయాలనుకోండి. నా అవుట్పుట్లో నేను సింపుల్గా ప్రింట్ ఓపెన్ పెరాన్సిస్ డబుల్ కొటేషన్ z2h టెక్ డబుల్ కొటేషన్ అండ్ క్లోజ్ పెరాన్సిస్ని టైప్ చేసి రన్ చేస్తే మనకు z2h అని అవుట్పుట్ వస్తుంది. సపోజ్ నేను పైథాన్ ప్రోగ్రామింగ్ అని డిస్ప్లే చేయడానికి నేను సింపుల్గా ప్రింట్ పైథాన్ ప్రోగ్రామింగ్ అని టైప్ చేసి రన్ చేస్తే మనకు పైథాన్ ప్రోగ్రామింగ్ అనే అవుట్పుట్ వస్తుంది. అదేవిధంగా మనం మల్టిపుల్ వర్డ్స్ కానీ మల్టిపుల్ సెంటెన్సెస్ కానీ మనం డిస్ప్లే చేయాలనుకున్నప్పుడు మనం సింపుల్గా ఆ వర్డ్ కానీ సెంటెన్స్ మధ్య కానీ ఒక కామా పెట్టి రన్ చేస్తే మనకు అది ఒక లైన్ లాగా రన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 వర్డ్స్ తీసుకుంటున్నాను, z2h అండ్ టెక్. సో ఈ రెండింటిని కామాతో సపరేట్ చేసి నేను టైప్ చేసి రన్ చేస్తున్నాను. సో వన్స్ నేను ఇప్పుడు రన్ చేశాక నాకు ఇదంతా ఒకే లైన్లో మనకు z2h టెక్ అని అవుట్పుట్ వచ్చింది. సపోజ్ నేను ఇంకొక వర్డ్ యాడ్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ నేను పైథాన్ బూట్ క్యాంప్ బై అనే ఒక సెంటెన్స్ యాడ్ చేశాను. సో ఇక్కడ యాడ్ చేసి మనం రన్ చేశాక చూడండి ఇప్పుడు మనకు అవుట్పుట్ ఏమొస్తుందో, పైథాన్ బూట్ క్యాంప్ బై z2h టెక్. మనం కామాతో సపరేట్ చేసినవన్నీ మనకు ఒక సెంటెన్స్ లాగా వచ్చాయి. నౌ లెట్స్ సీ అబౌట్ ఇన్పుట్ ఫంక్షన్ ఇన్ పైథాన్. ఇన్పుట్ ఫంక్షన్ అనేది ఎండ్ యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ డేటాను కలెక్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. పైథాన్లో ఇన్పుట్ ఫంక్షన్ను ఇంప్లిమెంట్ చేయడానికి మనం ఇన్పుట్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం. ఇప్పుడు నేను ఇన్పుట్ ఓపెన్ పెరాన్సిస్ క్లోజ్ పెరాన్సిస్ని టైప్ చేసి రన్ చేశాను. సో ఇప్పుడు మనకు అది ఇన్పుట్ వాల్యూని అడిగింది. సో నేను z2h టెక్ అని టైప్ చేశాను. సో మన ఇన్పుట్ ఇచ్చిన వాల్యూని అది అక్కడ ప్రింట్ చేసింది. సపోజ్ మనం ఎండ్ యూజర్కి ఏదైనా మెసేజ్ పాస్ చేయాలనుకున్నప్పుడు మనం దాన్ని ఇన్పుట్ ఫంక్షన్ ద్వారా పాస్ చేయొచ్చు. సో ఇక్కడ నేను ఎంటర్ యువర్ నేమ్ అనే మెసేజ్ను పాస్ చేశాను, జస్ట్ లైక్ ఏ ప్రింట్ ఫంక్షన్. సో ఇప్పుడు అది అవుట్పుట్లో ఎంటర్ యువర్ నేమ్ అని డిస్ప్లే చేస్తుంది. సో నేను నా నేమ్ని z2h టెక్ అని టైప్ చేసి ఎంటర్ చేశాను. సో ఇప్పుడు నా అవుట్పుట్ z2h టెక్ అని వచ్చింది. లెట్స్ సీ అనదర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను ఎంటర్ యువర్ కోర్స్ నేమ్ అనే మెసేజ్ని ఎండ్ యూజర్కి పాస్ చేయాలనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ యువర్ కోర్స్ నేమ్ అని టైప్ చేసి రన్ చేస్తే నాకు ఎంటర్ యువర్ కోర్స్ నేమ్ అని అడుగుతుంది. సో ఇక్కడ నేను పైథాన్ బూట్ క్యాంప్ బై z2h టెక్ అని టైప్ చేసి ఎంటర్ చేస్తే నాకు పైథాన్ బూట్ క్యాంప్ బై z2h టెక్ అనే వాల్యూని అది కలెక్ట్ చేసుకొని స్టోర్ చేసుకుంటుంది. ఇన్ ద నెక్స్ట్ వీడియో we will see about variables in Python. If you like this video, please like, share and subscribe to our channel. Thank you for watching.